ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. త్రినైనిలో మీ చెల్లెలుగా చేసింది అన్నారు కాబట్టి పవిత్ర, ఆ తర్వాత మనిషిగా ఎలా ఉంటుంది అసలు? ఆమె యారగెంట్ గా ఉంటది. ఆవిడ అరగంటేనా? యారగెంట్ అంటే నాకు స్టార్టింగ్ లో మాత్రం యారగెంట్ గా అనిపించింది, తర్వాత పరిచయం అయినాక మాట్లాడిందేమో కానీ ముందు మాత్రం అట్లా అట్లా యాటిట్యూడ్ ఉంటుంది ఆవిడకి. ఉంటది అంటే ఆ టైంలో నాతో ఫస్ట్ ఇంటరాక్షన్ లో అలా ఉండేది యాటిట్యూడ్. ఆవిడ కొంచెం మంచిగా ఉంటారు, బట్ యాటిట్యూడ్ చూపిస్తుంది ఆమె, కానీ కనిపించదు. మన దగ్గర చూపించారు కానీ బయట ఎవరి దగ్గరైనా కొంచెం చూపిస్తుంది. మాతో చూపించడానికి ఏంటంటే ఆవిడకి సీనియర్స్ ప్లస్ అది కాకుండా నాకు రెమ్యూనరేషన్ ఎక్కువ అక్కడ అందరికన్నా. నేను గెస్ట్ లాగే తీసుకున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పారు, కానీ నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక నేను కొంచెం అడిగా ఎక్కువ, దానివల్ల అవ్వలేదు. ఆవిడకి తక్కువ ఉంటుంది, మెయిన్ లీడ్ చేసుకున్నప్పుడు తక్కువగా తీసుకుంటారు. మనకన్నా ఆవిడకి రెమ్యూనరేషన్ తక్కువే. నా డ్రెస్సులు నా నగలు అన్ని రిచ్గా ఉంటాయి ఎప్పుడు. సో ఏంటంటే ఆవిడ అన్నీ మేము మాట్లాడుకున్న నగలు వాటి కోసమే మాట్లాడతారు. జనరల్గా కూర్చుంటే సెట్లో ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎలా బాగుంది, కలర్ బాగుంది, నేను ఇదే కలర్ వేసుకుంది అనుకున్నాను, సేమ్ అయిపోతున్నాను, ఇలాంటివే ఉంటాయి మాటలు. తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తారు పిల్లలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇవే కదా అడుగుతాం. అలా మాట్లాడుకున్నాం. అప్పుడు కొంచెం ఫస్ట్ లో నేను తెలియనప్పుడు, నా గురించి తెలియనప్పుడు ఆవిడ ఎవరో అన్నట్టు ఇట్లా చూసి, తర్వాత వాళ్ళు పరిచయం చేసిన తర్వాత ఇది ఇవి సంథింగ్ సో అండ్ సో కామే. కానీ బయట వాళ్ళు చెప్తారు, నేను విన్నది చూసాను, కొంచెం అంతగా ఏమి మింగిల్ అవ్వరు ఫస్ట్ లో. అంటే ఎవరైనా ఆవిడ చెప్పింది ఎలా ఉంది, నేను చాలా లో నుంచి వచ్చానని చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలో. ఆవిడ ఇంటర్వ్యూస్ చూస్తే అలా ఉన్న వాళ్ళకి అసలు ఉండకూడదు, డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు చిన్న ప్లేస్ నుంచి మనం పైకి ఎదిగామన్నప్పుడు అందరినీ అక్కడ నుంచి వచ్చానని ఉండాలి కదా, ఆ యారగెన్సీ ఉండేది. బట్ క్లోజ్ అయితే మరి అలా మంచిగా ఉంటారు. కొన్ని విషయాల్లో ముందు కొన్ని రోజులు అనిపించింది, తర్వాత నుంచి ఇప్పుడు మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు మొన్న కలిసి జీ తెలుగులో చాలా కళ్యాణి గారు అట్లే, ఆ తర్వాత బాగానే అయిపోయింది. ముందులో ఉండింది కొంచెం యారగెన్సీ ఉంది, నా దగ్గర ఏదో చూపించలేక ఉందనే చెప్తారు అంతే. కానీ కేవలం అంటే మొత్తం చూస్తుంటే ఇదంతా సీరియల్స్ లో ఎలా జరుగుతుందో ఎపిసోడ్లు, సినిమాలలో ఎలా ఉంటుందో అలానే ఉంది స్టోరీ. అంటే ఇలా ఉండకూడదు మనం జీవితంలో అనే ఒక గుణపాఠం అయితే ప్రతి ఒక్కరికి నేర్పించిందండి. ఎగ్జాంపుల్ కి ఇది చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికి ఎవరైనా ఇలాంటి రిలేషన్స్ లో ఉండి, ఎవరైనా ఉంటే వైఫ్ ఉంటుండగా వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉండి ఇట్లాంటి చాలా మంది ఉంటారు కదా. ఒక టైం వచ్చేసరికి రియలైజేషన్ ఉంటది వాళ్ళలోనో వీళ్ళలోనో. చందుకు ఆ రియలైజేషన్ వచ్చి ఉంటే ఈరోజు చందు ఒక పొజిషన్ లో పిల్లలకి తండ్రిగా నిలబడి ఉంటే ఆవిడ లైఫ్ బాగుండేది, శిల్పది పిల్లల లైఫ్ బాగుండేది. ఇప్పుడు శిల్ప లైఫ్ ఏంటండి, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. శిల్ప లైఫ్ ఫైనాన్షియల్ గా కూడా అంటే ఎక్కువ మరి 30,000 పంపించేవాడంట. ఫైనాన్షియల్ గా కూడా బాగా వీక్ అయిపోయారు ఇప్పుడు. మరి వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటది, ఏదైనా ప్లాన్ చేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నారుగా, ఇప్పుడు ఎవరో మినిస్టర్ గారు వాళ్ళంతా ఆయన ఎవరో కానీ చేతిలో దండం పెట్టాలి. ఆ మినిస్టర్ గారు నిజంగా వాళ్ళ పిల్లలు చదివించి, వీలుంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు లేదు, ఆ పిల్లలతో ఆవిడ ఉండాలి అంటే ఆవిడకి ఏమి తెలియదు కదా, సొంత ఇల్లు లేదు. ఒక చిన్న ఇల్లు ఇచ్చారు అనుకోండి, ఏదన్నా గవర్నమెంట్ తలుచుకుంటే ఇవ్వగలుగుతుంది. ఏదన్నా ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ ఏదో ఉంటాయిగా, ఏదో ఒక ఇల్లు ఇచ్చో లేకపోతే ఏదైనా విధంగా కొంచెం ఆవిడకి ఏదైనా ఉద్యోగం ఇచ్చేనా, ఏదైనా చదువుకుంది కాబట్టి ఉద్యోగం ఏదైనా ఇచ్చినా ఆ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటది. తండ్రి ఎలాగా పోయాడు, పోలేండి భగవంతుడు ఇంకొకరి రూపంలో చేయించి ఏదో విధంగా అమ్మ మేము ఉన్నాం ఆసరా అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఆయన మీరు అన్నట్టుగా ఆ మినిస్టర్ గారు నేను ఇంతకుముందు వచ్చేటప్పుడే కాల్ చేశారు. చాలా గ్రేట్ సార్, మీకు శ్రీరామ రక్ష. చాలా బాధ అనిపించింది. ఇలా ఎవరికి జరగకూడదు, మా పేర్లు మేము బయట చెప్పుకోకూడదు, చేసిన సహాయం చెప్పుకోకూడదు. కాబట్టి గ్రేట్, కుదిరితే నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడి డీటెయిల్స్ ఇస్తే ఇద్దరు పిల్లల్ని చదువు అయిపోయే వరకు నేను చదివిస్తాను. వాళ్ళ వైఫ్ మరీ చెప్పారు పాపం. సూపర్ అమ్మ. ఆ అమ్మ నిజంగా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎప్పుడు ఆ రాముడి దయ ఉంటారు, చక్కగా చల్లగా చూడాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి ఎప్పుడు ఇండస్ట్రీలో జరగకూడదు, ఇండస్ట్రీ కాదు బయట కూడా జరగకూడదు. బట్ ఇది రంగుల ప్రపంచం కాబట్టి చిన్నది జరిగినా పెద్దది ఎంత మంచి టాలెంటెడ్ అండి, సినిమా పిచ్చితోని అన్ని వదులుకొని వచ్చారు. ఫుట్బాల్ ప్లేయర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిక్స్ ఉంటాడు. నాతో పక్కన చేసేటప్పుడు ఏదైనా సీన్ చేసేటప్పుడు అబ్బాయి కింద దొరలాలనుకో ఫైట్లలో, అబ్బాయి వాళ్ళే మమ్మల్ని దొరలించారు కాబట్టి మేము ఇద్దరం ఒక సీన్ చేసాం. ఒక సీరియల్లో అన్ని గెటప్ చేస్తాం, అందులో మేము బెగ్గర్స్ గెటప్ చేస్తాం. చందు నేను ఇక్కడ చిరిగిపోయిన డ్రెస్ చీరలు వేసుకొని, ఆ అబ్బాయి నేత చీరలు వేసుకొని అబ్బాయి ఇలా పెట్టుకొని ఒక ఫోటో ఉంటుంది. అది మొన్న కనిపించింది. ఆ ఫోటో అయితే ఇట్లా పెట్టి చందు నేను ఇద్దరం అనమాట. నేను అంటే ఇది భలే ఉందా ఆ గెటప్, ఫోన్లో ఇదేదో అంటారు కదా, ఇలాంటివన్నీ చేస్తే కొన్ని అన్ని పోతాయంటారు, అట్లా ఉంది గెటప్ అని ఇద్దరం కామెడీ చేసుకున్నాం. అది ఎక్కడ మేము కొడకంచిలో చేసాం. కొడకంచి అని ఒక ఊరుంది, ఆ ఊర్లో చేసాం. అక్కడ గుడి దగ్గర వేరే వాడు ఇంటి దగ్గర అడుగుతాడు. మేము మారువేషాల్లో వెళ్తాం, వెళ్తుంటాం.
వాళ్ళు కనిపెట్టుకోవడానికి హీరోయిన్ ఏం చేస్తుంది ఎక్కడని దొంగతనంగా ఏదైనా వేరే ప్లాన్ చేయడానికి. మా ఇద్దరం బాగా చేసాం సీరియల్స్. బాగా పిల్లడు మంచి పిల్లోడిని అంటే మంచి పిల్లోడు, మంచి ప్యాషన్ ఉంది, మంచి డెడికేషన్ ఉంది. ఒక్క చిన్న వీక్నెస్ తో లైఫ్ ని రూయిన్ చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని రోడ్డు మీద పడేసాడు. అది ఒక్కటే నాకు చాలా పెయిన్. నువ్వు ఎంత టాలెంటెడ్ అయితే ఏం లాభం? చేయాల్సిన ఎప్పుడు నువ్వు హీరో అవుతావు? నీ పిల్లలు నేను మా నాన్న గ్రేట్ అని నీ గురించి చెప్పుకున్న రోజు నీ పిల్లలు, ఇప్పుడు ఆ పిల్లలు ఈ యూట్యూబ్ లో ఇవన్నీ ఉండవా? పెద్ద అయినాక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? నువ్వు నిన్ను ఎలా పెట్టుకుంటారు వాళ్ళు? నా తండ్రి గ్రేట్ అని ఎప్పుడు చెప్పడానికి వాళ్ళకి మనసు రాదు. చిచ్చే మా నాన్న వేస్ట్ అనే వస్తుంది. నువ్వు అది చనిపోయి ఇప్పుడు నీ ఆత్మ మాతో మాట్లాడిపోయి నీకు కనిపిస్తుంటాయి అన్ని. నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు త్రిశంకు స్వర్గం అంటే అంటారు, స్వర్గంకి వెళ్ళరు నరకంకి వెళ్ళరు అంటారు కదా. చూరుకు వేలాడుతుంటాయి ఇలాంటి ఆత్మలని. బలవన్మరణం చేసుకున్నవన్నీ వాళ్ళకి ముక్తి ఉండదు అంటారు. మన గరుడ పురాణంలో వాటిలో చెప్తారు. ఇలా అంగుష్ట పరిమాణంలో వేలాడుతూ ఉంటారు, వాళ్ళు ఇంతే ఉంటుంది ఆత్మ అంటారు. అవన్నీ అబ్బాయికి కనిపిస్తాయి. ఈ అబ్బాయి స్వర్గానికి వెళ్ళాడు, నరకంకి వెళ్ళాడు అంటే ఆత్మ ఎవరైనా కానీ, ఈ అబ్బాయి అని కాదు, జనరల్ చెప్తున్నాను. అంటే చనిపోయిన వాళ్ళు ఏది పొందుతారు ఇప్పుడు అని చెప్తాం? మనకేమనుకుంటే సద్గతులు కలగాలని ఎక్కడ కలుగుతాయి? చావుతానంత అదే రావాలి కానీ మనం వెళ్ళి బలవం చేసుకుంటే నీకు ఇచ్చిన సమయం వరకు నువ్వు ఉండకుండా నేను చచ్చిపోతానంటే మధ్యలో చనిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అంటే బలవన్మరణాలు చేసుకునే వాళ్ళకి మంచి జరగదు, సద్గతులు. బలవన్మరణాలు అంటే అపమృత్యు దోషాలు అంటారు. అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది. వాళ్ళు నిజంగా నమ్మరు ఇవన్నీ ఉంటాయి అన్నీ. వాటిని ఏదైనా చిన్న పూజలు చిన్న పరిహారాలు ఉంటే ముందు తెలుస్తుంటాయి మనకి, చేయించుకుంటుంటారు కొంతమంది చేయిస్తారు కదా. అపమృత్యు భయం అంటారు, అపమృత్యు దోషం, ఇవన్నీ అవే ఇలా చనిపోయిన వాళ్ళు ఇలాంటివన్నీ. కాబట్టి కొన్ని నమ్మాలి మనం. మన ధర్మంలో చాలా ఉన్నాయి ఇలాంటివి. అసలు ఇండస్ట్రీలోనే కదా ఎక్కడ జరగకూడదు. మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తున్న వాళ్ళకి మరొక్కసారి నేను సుమన్ టీవీ ముందులో ఈ ఇంటర్వ్యూలో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం చెప్పారు రోషన్ ఎప్పుడు అందరికి సపోర్టు. ఆ మినిస్టర్ గారు వాళ్ళ వైఫ్ కి వాళ్ళ పిల్లలకి ఆ రాముడి అండదండలు ఎప్పుడు ఉండాలని, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు మీకు నిజంగా చాలా చాలా సంతోషంగా రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.